హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ 2026కు సంబంధించి 22,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ అఫీషియల్గా షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఆల్రెడీ ఆర్ఆర్బీ గ్రూప్ డి సంబంధించి అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అవి కంప్లీట్ అవ్వకతొలికి 2026కు సంబంధించినటువంటి 22,000 ఖాళీలతో నోటిఫికేషన్ షార్ట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. అయితే అన్ని ఆర్ఆర్బీలకు సంబంధించి కూడా కలుపుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రూప్ డి ఉద్యోగాలని 22,000 ఖాళీలని త్వరలో భర్తీ చేయబోతున్నట్లు మనకి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేశారు. జోన్ల వారీగా కూడా ఏ ఉద్యోగాలని ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఈ యొక్క షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. త్వరలో ఈ నోటిఫికేషన్లో కూడా ఈ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయబోతున్నారు. సో మరి రిలీజ్ అయినటువంటి ఖాళీల గురించి ఏ డిపార్ట్మెంట్లు ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, ఏ జోన్కి ఎన్ని ఖాళీలను కేటాయించారు, అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా వీడియో చూద్దాం. సో గ్రూప్ డి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి మరలా ఇది ఒక చక్కటి అవకాశం కూడా మనం చెప్పుకోవచ్చు. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుగులో చెప్తాను. సో ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెంట్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి అఫీషియల్గానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి రిలీజ్ కావడం అయితే చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, గ్రూప్ డికి సంబంధించి లెవెల్ 1 కింద ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. 11 కేటగిరీస్లో 22,000 వేకెన్సీస్ని ఫిల్ చేయబోతున్నారు. త్వరలో ఈ ఉద్యోగాలన్నిటికీ కూడా కంప్లీట్ డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఈ ఉద్యోగాలను కూడా భర్తీ చేయబోతున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిపార్ట్మెంట్ల వారీగా అంటే కేటగిరీ వారికి వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, జోన్ల వారికి కూడా మనకి వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. క్లియర్గా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి కేటగిరీస్ కనుక మనం చూసినట్లయితే 11 కేటగిరీస్లో 22,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మొదటిగా చూసినట్లయితే పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ ట్రాక్ మిషన్ సంబంధించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 600 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సెకండ్ వన్ వచ్చేసి అసిస్టెంట్ బ్రిడ్జ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 600 వేకెన్సీని ఫిల్ చేస్తున్నారు. అలాగే థర్డ్ వన్ వచ్చేసి ట్రాక్ మిషన్ గ్రేడ్ 4 కింద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 11,000 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి అసిస్టెంట్ పేవే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 300 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి అసిస్టెంట్ టీఆర్డీకి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 800 వేకెన్సీని ఫిల్ చేస్తున్నారు. అలాగే సిక్స్త్ వన్ వచ్చేసి అసిస్టెంట్ లోకో షెడ్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 200 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అలాగే సెవెంత్ వన్ వచ్చేసి అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 500 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అలాగే ఎయిత్ వన్ వచ్చేసి అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీకి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 500 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అలాగే అసిస్టెంట్ సిఎండ్డబ్ల్యూ డిపార్ట్మెంట్ మెకానికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 1000 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. అలాగే పాయింట్స్ మెన్ బికి సంబంధించి ట్రాఫిక్ సంబంధించి 5,000 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. అలాగే అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి ఎస్ఎన్డి డిపార్ట్మెంట్లో 1,500 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ విధంగా 11 కేటగిరీస్ కలుపుకొని కూడా 22,000 ఖాళీలని గ్రూప్ డి కింద త్వరలో భర్తీ చేయబోతున్నారు. అలాగే ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఏ డిపార్ట్మెంట్ ఏ జోన్లో ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 11 కేటగిరీకి సంబంధించి కూడా డిపార్ట్మెంట్ల వైజ్గా ఇక్కడ జోన్ల వైజ్ కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. మనం క్లియర్గా చూసుకోవచ్చు, మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎస్సీఆర్ జోన్లో 112 ఖాళీలను భర్తీ చేస్తారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈస్ట్ కోస్ట్ జోన్లో కూడా కొన్ని ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్లో గ్రూప్ డి కోసం మీరు చూస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఇది ఒక మళ్ళీ చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు. నోటిఫికేషన్ వచ్చేసి ఇది షార్ట్ నోటిఫికేషన్ అన్నమాట. కంప్లీట్ డీటెయిల్స్తో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ అయిన వెంటనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మరొక వీడియో చేసి మీ ముందు తీసుకొస్తాను. డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకి అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీడియో చేసి మీ ముందు తీసుకొస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నాకు నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.